హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పేరు చెప్పుకోవద్దని వెనక ముందు అవుతాను తెలుసుకోవాలి. అమ్మా దాసి గట్ల కాదే ఈ చీరలు ఎక్కడన్నా ఉంటాయా? ఇది తెచ్చిండంటే ఏడు తెచ్చిండు మరి. ఇదా మొన్న గోదావరి కనుకాడ అర్చన టెక్స్లు తీసుకొచ్చింది. అర్చనా టెక్స్టైల్ అర్చన టెక్స్లు తీసుకొచ్చిండు గోదావరి కనుకాడ. సూపర్ రంగు పద్మాలయ కొంగు అంటారు. సూపర్ రంగు పద్మాలయ కొంగు. మరి నువ్వు ఒక్కదానే ఉన్నా మమ్మీ ఆడోళ్ళే వాళ్ళను సంధ్య రాని అది అటువైంది. నువ్వు ఉన్నావా ఇంట్లో? నేను ఒక్కదాన్ని ఇంకెవరు లేరా? ఎవరైనా లేరా అంటే పిలువ అత్తరు కావచ్చు. బిడ్డా దాసి ఏం చేస్తున్నవే? పని పడగా తీరుతుందా కొడుతుందా? ఏం పని చేస్తున్నవే? నా పని వచ్చేది కదా గడిచేది కదా. ఏం పని చేస్తా? తర్వాత బట్టి కత్తాను కాదు. ఎవరన్నా ఈ రంగంలో ఆడోళ్ళు అయితే వాళ్ళకి విడిచిపెట్టి ఇళ్ళకి కత్తారు. ఈ సురత్ బట్టి ఇళ్ళకి కత్తారే. ఆడలకు ఇల్లు ఒళ్ళు పెద్దగా ఉన్న బాధనే, ఇల్లు పెద్దగా ఉన్న బాధనే. ఇల్లు పెద్దగా ఉంటే ఏం బాధ, ఇల్లు పెద్దగా ఉంటే ఏం బాధ. ఒళ్ళు పెద్దగా ఉంటేనే వంగుతలే ఎవరాదు. ఇల్లు పెద్దగా ఉంటే ఇంటి మీద ఒక్కదాని వీరు. అందుకనే ఈ సల్లసిల్లలు బీర్లు తాయకే, గుల్లబొత్తలు పెంచుకోకే, ముందర మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ అవుతుంది. మీరిద్దరు ముందర బల్లల మీద నిలబడితే వాళ్ళు బల్లలు ఇస్తలేరు. మిమ్మల్ని చూసి తగ్గించుకోమని చెప్పి మెల్లమెల్లగా నువ్వు మమ్మల్ని అందుకుంటాను. అడుగు ఒక్కసారి మీ బావని అడుగు, మీ కుమ్మరోళ్ళ బావ అడుగుతా అడుగు ఒక్కసారి. ఎంతో 5 కిలోలు తక్కువ ఉంటుంది అంతే. అమ్మా దాసి గిట్టే ఉన్నాయి. నువ్వు 75 కిలోల బరువున్న నాయన అతని బతుకు తానే. నూకేసింది దొప్పడైతే నూకేసినట్టు రెండు ఒకటే. అయితే పడవ నువ్వు నార్మల్ అయితే ఉన్నది పట్టిలా. నార్మల్ అవుతావు. నార్మల్ కాదే, నార్మల్ డెలివరీ అనా? నార్మల్ డెలివరీ అవుతావు. నార్మల్ కాదే, నార్మల్ అను. అదే నార్మలే. గంజలాల చదువుకోమని చదువుతున్నారా? ఇక చదువుకుంటే నేను అర్థం. ఎవడలా తీసుకొచ్చింది పెద్ద ధారణ చేస్తా అంటే చిన్న దారులు ఉంటుంది, పెద్ద దారులు ఉంటుంది. పెద్ద ధారణ అంటే చిన్న ధారణ అయితే 350, పెద్ద ధారణ అయితే 750. అంటే నువ్వు బ్రోకర్ వానే, నువ్వు బ్రోకర్ వా. నాకు మార్ధారణ కూడా ఆయన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సమక్కం పుణ్యం కదా. ఎక్కడ సమక్కం పెట్టాలన్నా నన్ను నేర్పిస్తారు. అదే కట్టం పోడుగాను. ఈ కట్టం మనకే పెట్టన్నా గసొట్టు మొగోళ్ళకి పెడితే ఇంటికి కట్ట వస్తుందనే 12 సేవల 10 మంది వచ్చిన పాడుకో పట్టం లేకుంటే బొట్టు పెట్టుకుంటున్నా అంటే దినవారం వెళ్ళి రాక ఇంటికెళ్ళి బయటకు వెళ్ళకుంటున్నా. ఈ నెల మసక వెళ్ళినాక ఎవడో వెళ్ళి ధారణ చేయించుకున్నా. ఇక 2 ముద్దే తన బొందల పడ్డ బొట్టు అయితే వదురు కింద మరి ఎట్లా పెయింట్ మీటర్ మొగడంటే
పాముడు చచ్చిపోయినా చెప్తాను ఏందవా బుగ్గలు పని చేసినామంటే కరెంటు బిల్లు ఇప్పుడు రావులు అంటే ఉన్నది దేవుడు అంటే ఉన్నది బ్రహ్మానందం బాబుమోహన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు ఉట్టే పొలగాన్ని కాలు కింద వేసుకొని పొలగాన్ని ఇప్పుడే కాళ్ళ కింద పెట్టి గీరం అనుకో నాలెక్క ఇక పొడిగా ఉంటారు ఇట్లా నిక్కకుండా టెంటాలు తెచ్చుకుంటారు ఇకపోతే నీ లెక్క పొట్టిగానే ఉంటారు ఒకసారి నిక్కకుండా టెంటాలు తెచ్చుకోవాలి నువ్వు పీట వేసుకుని అంతట్లేదు ఎందుకు దీన్ని ఇప్పుడు కొలవలు పెట్టి కొట్టిద్దామా అని మరి అందుకని ఇప్పుడు చిన్న పొలగాన్ని ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కినాం అనుకో నా లెక్క పొడుగుంటారు మంచిగా మీ అవ్వ మంచిదా ఎప్పటికే నువ్వు ఉట్టేప్పుడు మీ ఇంటి ముందర సిద్ధ చెట్టు ఉంటే సిద్ధ చెట్టుకు తాడు కట్టి గుర్తులకు మీద తాడు కట్టి ఉయ్యాలు ఊపినట్టు ఊపితే నువ్వు జాగిరా ఉంటి పెట్టిండు ఏడుగురు దాచళ్ళు చేతి లోపల పెట్టంగానే కన్న కొడుకు ముఖం కళ్ళ చూసింది కన్న తల్లి నా కొడుక లేక లేక నూనె అటువంటి ఒక్క కోటి నవ్వులు నోసి కొల్లారు బర్రెలు కట్టి బండడి వేగుళ్ళ కన్న కొడుక బావురంగా చూసుకుంటున్నాని కొడుకుని చేత పట్టుకొని సాదుకుంటున్నాని కన్న తల్లి దానంగా ఒక్క రోజు అంటే ఒక్క దినం వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు 3 ఏళ్ళ 21 రోజు ఏనాడు దగ్గరికి వస్తున్నదో మరి అటువంటి ఒక్క 21 రోజు దగ్గరికి రావట్టే నాకొక్క కొడుకు పుట్టిండు తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటారు సాయిసు ఇతరులు పేర్లు పెట్టుకుంటే నిండా 100 ఏళ్ళ ఆయుసు ఉంటదా అని భర్తతోని చెప్పంగానే విప్లాపూరి పట్టణం నుండి చిరులోలికించేసింది నవ్వులే మని మాదికాలు చీకటి ఎదిగని బాబు కన్నులే మరిగని దీపాలు అయ్యో చిరులోలికించేసింది నవ్వులే మని మాదికాలు చీకటి ఎదిగని బాబు కన్నులే మరిగని దీపాలు ఎప్పటికైనా ఈ జగమంతా
ఇప్పుడు పుట్టిన పొల్లగా నైన్ చేస్తారే నీకు తెలియదా ఇప్పుడు పుట్టిన పొలగాళ్ళకు ఒక నైట్ తీసుకొచ్చి పక్కపండు పెట్టి ఏడ్చినప్పుడు తప్పొక్క సుక్క నోట్ వేసిన అనుకో ఎవరికి చిన్నప్పుడు కట్టేసి అప్పటికి సారలేదు అప్పుడు గవర్నమెంట్ చాలా బత్తాలు 5 బత్తాలు 5 రూపాయలకు బత్త 5 బత్తాలు కాదు 5 బత్తాలు ఆయన కొంగేసుకుని నాకు 90 వేసుకునే అలవాటు కొంగేసుకునే అలవాటు 90 కాదే 90 అని ఏం తింటావురా పోయి తింటావురా ఏం తాగుతావురా పోయి తాగుతావురా ఇప్పుడు పుట్ట పొల్లగా లంబారు ముక్కుతారే అయ్యో ఇప్పటి కాడికెళ్ళి తాపొక్క వేసే అనుకో చిగురు పెద్దవాడి గట్టి కట్టాయా బొక్క కొరకటానికి నువ్వు గట్టి చేసినావే మా లచ్చవకైనా గట్టిన కూడా చేసింది గందుకని నీ పనులు కడిగిస్తే పవకిల బాగా తెలుసు అయ్యో ఒక్కనే పిల్లగాడు ఏడాది పిల్లగాన్ని ఏనాడు పెంచుతూ
అగో 3 2 5 ఏళ్ళ పిల్లగాడైతున్నాడు కన్న కొడుకేమో 5 ఏళ్ళ పిల్లగాన్ని ఆటగాళ్ళతోని ఆడుకోవట్టే పాడగాళ్ళతోని పాడుకోవట్టే ఎండి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూముల జాగలు ఉంటే పాలల్ల భాగాలంటారు కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు చదువు రానివాడు సభల దున్నపోతు అంటారు విద్య రానివాడు వింత పశువు అంటారు మరి పంచ పాండవుల వంశం లోపల పుట్టిండు నా కన్న కొడుకు సారంగధరుడు రానున్న కాలం లోపల రాజ్య పరిపాలన చేసేది ఉన్నది దేశ పరిపాలన చేసేది ఉన్నది నా కన్న కొడుకు కచ్చేది కాడ రాజ్యమే లేదు ఉన్నదాని నా కన్న కొడుకునైనా సరియ బల్ల లోపల చేస్తానని చదువు రాని వాడి సభల దున్నపోతు విద్య రాని వాడి వింత పశువు అంటారాని కన్న కొడుకు జాడల్లో పోయి కన్న కొడుకు తీసుకుపోయి గురుకుల పాఠశాల లోపల ఏర్పిస్తానని కన్న కొడుకు జాడల్లో ఎట్లా వస్తున్నది కన్న తల్లినేమో బొంగరాలు వాడేటి మూడల్లా నాయి రాజు వాడేటి మూడల్లా నాయి రాజ ఏడాలెంగిలేడు నా కొడుకు రాడు నా కొడుకు ఏడాలెంగిలేడు నా కొడుకు సారంగదారుడు ఏడాలెంగిలేడు నా కొడుకు ఏడాలెంగిలేడు నా కొడుకు సారంగదారుడు నగోనేలాడేడి సింగల్ల నాయి రాజ సింగల్ల ఏడాలెంగిలేడు నా కొడుకు సారంగదారుడు మొత్తం 5 ఈ కన్న తల్లినేమో గురువుని కళ్ళ చూసింది కన్న తల్లైన గాని కన్న కొడుకు విద్యా బోధన నేర్పియమని గురువు చేతి లోపల పెట్టింది రొట్టంగినేమో గురువు చేతి లోపల పెట్టిన మోలే ఆ సరియ బల్ల లోపల పిడగాడు గురువు ఒక ఆటంటరా పాలు 2 అంటడు గురువు 4 గంటరా పాలు 8 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 అంటడు పిల్లగాడు గురువు 1 గంట 2 అంటున్నాడు 2 గంట 4 అంటున్నాడు 4 గంట 8 అంటున్నాడు సరియ బల్ల లోపల పిల్లగాడు అయిన గాని 5 ఏళ్ల పిల్లగాడు 7 ఏళ్ల పిల్లగాడు అవుతున్నాడు ఆరు శాస్త్రాలు వచ్చిన పురాణాలు ఎల్ల వేదాలు కొన్న శ్రీమంత్రాలు యుక్త వయసుకి వచ్చిండు కన్న పడుకునేమో
కన్న కొడుకు యుక్త వయసుకు రావంగానే ఎప్పుడు తిన్నది తిండి కాదు, ఎప్పుడు చదివింది చదువు కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పాడింది పాట కాదు. అటువంటి ఒక్క ఏనాడైన గాని గురువు దగ్గర సెలవు తీసుకొని నా కన్న తల్లి దగ్గర పోయి కమలం అన్నం తిని వస్తానని ఆ పిల్లగాడు పల్లెల్లా అన్ని చదువులు నేర్చుకున్నాడు. అగో తోటల్లో అటువంటి ఒక్క బడి లోపల పూల దండలతోని బంతులు వేసి బంతులాట ఆడుతున్నాడు. అట్లా కొన్ని ఆటలు నేర్చుకొని గురువు దగ్గరికి వచ్చిండు. అయ్యా గురువర్యా, నేను అటువంటి ఒక్క ఏనాడైన గాని తల్లి దగ్గర పోయి కమలం అన్నం తిని వస్తానని గురువు దగ్గర సెలవు తీసుకొని లోగిళ్ళ వేడికి వస్తున్నాడు. కన్న కొడుకునేమో పిల్లగాడు అన్ని విద్యల్లారి తేరిండు. గురువు దండం పెట్టిండు. అయ్యా గురువు ఎప్పుడు తిన్నది తిండి కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పాడింది పాట కాదు. 7 విద్యల్లో 7 లోపల కన్న తల్లి ఉన్నది.